హలో హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా ఒక టెంపుల్ బాగా ఫేమస్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లలో కానీ. చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయిన టెంపుల్ ఏ టెంపుల్ అంటే మీకు అందరికీ తెలిసిన టెంపులే స్వర్ణగిరి టెంపుల్. ఇది ఎక్కడ ఉంటుందంటే సైడ్ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. భువనగిరి స్వర్ణగిరి టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ పాపులర్ అయిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ గురించి నాకు తెలిసినంతలో కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఈ క్షేత్రం తెలంగాణలో అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్గా పేరు పొందింది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి యాదాద్రి అని కూడా అంటారు. స్వర్ణగిరి యాదాద్రి అంటారనమాట. ఇది వచ్చేసి భువనగిరి జిల్లా తెలంగాణలో ఉంటుంది ఈ టెంపుల్. రీసెంట్గా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట ఇది. ఇది వచ్చేసి ఈ క్షేత్రం సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో క్షేత్రం అనేది నిర్వహించబడి ఉంది స్వర్ణగిరిలో. యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కోటికి దర్శనమిస్తున్నారు. శ్రీవారితో పాటు శ్రీ పద్మావతి దేవి, శ్రీ గోదాదేవి అమ్మవారు, ఇతర విగ్రహాలు ఈ ప్రాంగణంలో మనము దర్శించుకోవచ్చు. స్వర్ణగిరికి చేరుకోగానే ఎదురుగా మనకి 54 అడుగుల ఎత్తైన ఏకశిల స్తంభం కనిపిస్తుంది. పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రత్యేకగా ఏకశిల స్తంభాలు ఆలయం వద్ద స్థాపించేవారట. వాటికి విజయ స్తంభం లేదా కీర్తి స్తంభాలు అనే పేరు కూడా పెట్టేవారట. ఈ ఆధునిక కాలంలో భగవంతుని కంటే గొప్ప సేవ ఏముంటుంది? టెంపుల్ విశేషాలకు వచ్చినామంటే స్టార్టింగే మనం టెంపుల్కి ఎంటర్ అవ్వగానే మనకి స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటాయి స్వామివారి పాదాలు. అక్కడ స్వామివారి పాదాలకి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఈ మెట్ల మార్గంలో ప్రయాణం అవ్వాలన్నమాట. ఇలా మొత్తం టోటల్ 108 స్టెప్స్ ఉంటాయి. 108 నామాలు కూడా ఉంటాయి. 108 నామాలు స్వామివారివి 108 నామాలు ఉంటాయి కదా, అవంతా అక్కడ ఉంటాయి అన్నమాట. పైన రాసి ఉంటారు. అవి చదువుకుంటూ మెట్ల మార్గం నుండి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా. ఇంకా మనకి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 5 AM to 2 PM దాకా ఉంటుంది. సాయంత్రం వచ్చేసి 4 PM to 9 PM ఇలా మనకి టైమింగ్స్ అనేది గుడి టైమింగ్స్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా టికెట్లోకి వచ్చేసరికి ఫ్రీ టికెట్లు ఉంటాయి, 50 రూపీస్ టికెట్స్ ఉంటాయి. డోనార్ టికెట్స్ 1000 రూపీస్ అనమాట. ఈ ఫ్రీ టికెట్లో వచ్చేసి టైమింగ్స్ వచ్చేసి 6 AM to 1 PM, 4 PM to 9 PM. ఇంకా 50 రూపీస్ టికెట్లు వచ్చేసి స్పెషల్ ఎంట్రీ టికెట్స్ అనమాట. ఇవి వచ్చేసి 50 రూపీస్కి 2 మెంబర్స్ని అలో చేస్తారు. ఇంకా డోనార్ టికెట్స్ వచ్చేసి 1000 రూపీస్, 1000 రూపీస్ ప్లస్ మనకేంటంటే 4 మెంబర్స్ అలా ఉంటుంది అనమాట. అలా వెళ్ళినప్పుడు స్వామివారి శాల్వా ఇస్తారు, స్వామివారి ఫోటో చిత్రపటం ఇస్తారు, మనకి స్వామివారిది లడ్డు కూడా ఇస్తారనమాట. మొత్తం ఇప్పుడు గుడి లోపలికి పైన ఎంటర్ అయిపోయినాం కదా, ఈ స్తంభం మీరు చూసినట్టయితే ఆంజనేయ స్వామి స్తంభం కూడా ఉంటుంది, పెద్దది మండపము. ఈ మండపం వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి మండపం వచ్చేసి టోటల్ 120 ఫీట్స్ ఉంటాయి. ఇంకా స్వామివారి ఆంజనేయ స్వామివారి స్టాచ్యూ వచ్చేసి 40 ఫీట్స్ ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. చూసారు కదా, ఇది ఆంజనేయ స్వామిది. ఇక్కడ ఫస్ట్ మనకు రాగానే ఆంజనేయ స్వామి దర్శనం ఉంటుందన్నమాట. ఇంకా ఇదంతా గుడి ప్రాంగణం అనమాట. గుడి ప్రాంగణంలో నుంచి చూసారు కదా, రష్ మాత్రం ఫుల్గా ఉన్నారు. రీసెంట్గా డెవలప్ అయిన టెంపుల్. మేము వెళ్ళింది కూడా వెనస్డే వెళ్ళినా కూడా ఫుల్ రష్గా ఉన్నారనమాట. సరే, ఇంకా సాటర్డే సండే అయితే చెప్పనవసరంలా, ఇంకా ఫుల్ పబ్లిక్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ టైంలో కాకుండా వేరే టైంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నైట్ వెళ్తే మాత్రం వ్యూ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. నైట్ వెళ్ళండి మెయిన్గా. ఈ మార్నింగ్ వెళ్ళినట్టయితే ఎండ చాలా, పిల్లలు హడావిడి అంతా ఉంటుంది. ఇంకా మా పిల్లలు ఏడుస్తున్నారు అనేసి మేము డోనార్ టికెట్ అయితే తీసుకోవాలనుకున్నాము. 4 మెంబర్స్ మా ఫ్యామిలీకి సరిపోతుందన్నమాట. సరే, ఇక్కడ నుంచి ఎంట్రీ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం డోనార్ టికెట్ చూపిస్తే 1000 రూపీస్ది ఇక్కడ అలో చేస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 10 మినిట్స్లో స్వామివారి దర్శనం అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. దర్శనానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది అనమాట. 40 మినిట్స్ 45 మినిట్స్ అయితే పడుతుంది. చాలా టైం పడుతుంది ఫ్రీ దర్శనం అయితే. 50 రూపీస్ కానీ ఫ్రీ దర్శనం కానీ. చూసారు కదా పబ్లిక్ ఎట్లా అయిందో. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదంతా టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. టెంపుల్ లోపలికైతే ఫోన్స్ అనేది అలో లేదు. ఇది బయట అనమాట. స్వామివారి దర్శనం చేసుకొని వచ్చినాక బయట ఈ వ్యూ అనమాట. మీరు యూట్యూబ్ షార్ట్స్లలో ఇన్స్టాలలో చూసేది అంతా ఇక్కడే అనమాట. ఈ షార్టే ఇక్కడ పెట్టేది. చుట్టూరు పక్క నీళ్ళల్లో విష్ణుమూర్తి పడుకొని స్వామివారిని దండం పెట్టుకొని 1 రూపీ కాయిన్ అయితే స్వామివారికి వేస్తూ ఉన్నారు అందరూ. ఇక్కడ చాలా
ఫస్ట్‌లో ఇక్కడ కిందకి స్టార్టింగ్ టెంపుల్ కట్టినప్పుడు పబ్లిక్ వస్తున్నప్పుడు అంతా ఈ వాటర్‌లోకి అలౌ చేస్తూ స్వామివారి పాదాలు పోయి దర్శనం చేసుకునేకి అవకాశం ఉంది. అప్పుడు అలో అంతా ఉందన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే లేదు. పబ్లిక్ పెరిగే కొద్దీ అలా తీసేశారనమాట. ఎంతైనా అక్కడి నుంచే ఫొటోస్, వీడియోస్ అనేది తీసుకోవచ్చు మనము. నైట్ వ్యూ అయితే ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇది ఆఫ్టర్‌నూన్ అనమాట. 2:30కి అలా తీశాను ఈ వీడియో. ఈ టెంపుల్ రీసెంట్‌గానే కట్టారు. కాకపోతే ఎందుకు ఇంత ఫేమస్ అయిందా అనుకున్నాను. లోపల స్వామి అమ్మవార్లను చూస్తుంటే 2 కళ్ళు చాలలేదండి. అంత అద్భుతంగా ఉన్నారు స్వామివారు, అమ్మవారు కానీ. చాలా అంటే చాలా బాగున్నారు. చాలా హైట్ 12 అడుగుల్లో స్వామివారి దర్శనము. నిజంగా చాలా అయితే చాలా బాగుంది. ఇక స్వామివారు, అమ్మవారి దర్శనం, అమ్మవారిని గురించి కూడా చెప్పాలి. అమ్మవారు కూడా చాలా హైట్, చాలా బాగుంది అమ్మవారు కూడా. ఇక వాళ్ళ దర్శనం అయితే చేసుకొని బయటికి వచ్చినాక చూస్తే టెంపుల్ మాత్రం ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. మొత్తం అయితే ఇంకా కూడా పూర్తి కాలేదు, కంప్లీట్ కాలేదు. ఇంకా పెయింటింగ్స్, ఇంకా అక్కడక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉంది. ఇంకా టైం పడుతుంది. ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ ఫుల్ అవ్వడానికి కూడా. ఇంకా స్నానాల గదులు, ఇంకెవరన్నా ఇక్కడికి రావాలి అనుకుంటే మాత్రము ఇంకా ఏమీ అంత అవైలబుల్ లేవు. పక్కన గుడి పక్కన కూడా ఎక్కడ కానీ షాప్స్ కానీ ఏమీ ఉండవండి. ప్రెజెంట్ అది ఏంటంటే భువనగిరి అవుట్ సైడ్ అనమాట ఈ టెంపుల్ ఉండదు. కాబట్టి కొంచెం ఊరు లోపలికి ఉంటుంది గుడి అనమాట. కాబట్టి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇంకా ఏం అంతగా డెవలప్ అవ్వలేదు. మ్యాక్సిమం ఫ్యూచర్లో అవుతుంది నిదానంగా. కాబట్టి మీరు అక్కడికి వచ్చేటట్టుగా ఉంటే మీరు ఎర్లీ మార్నింగే స్నానం చేసుకొని అన్నీ అక్కడే చేసుకొని రావచ్చు. లేదా అట్లా కాకపోయినా దూరంగా ఉండే వాళ్ళు వచ్చేసి యాదగిరి గుట్టకి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి అక్కడ రూమ్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ స్వర్ణగిరికి అనమాట. అక్కడ నుంచి డైరెక్ట్గా ఈ గుడికి వచ్చి ఇక్కడ ఒకే రోజులో 2 గుళ్ళు దర్శనం అయిపోతాయి అనమాట. కాబట్టి అలాగైనా చేసుకోవచ్చు. మేము అలాగే చేసాము. మేము ఫస్ట్ యాదగిరి గుట్టకి వెళ్ళేసి అక్కడ ఒక నైట్ హాల్ట్ చేసేసి మార్నింగ్ వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకొని నెక్స్ట్ అదే టైం దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ ఇక్కడ స్వర్ణగిరికి అనేది మాత్రం వచ్చేసాం ఫ్యామిలీ మెంబర్స్ అందరము. టెంపుల్ మాత్రం చూడాల్సిన టెంపుల్ అండి. ఇది తెలంగాణలో నిజంగా ఫస్ట్ ఫేమస్ అయిన టెంపుల్ అంటే ఇప్పుడు ఈ స్వర్ణగిరి టెంపులే. చాలా బాగుంది. కొండల మధ్యలో స్వామివారిని స్థాపించారనమాట ఇక్కడ. ఇదంతా పెద్ద ఒక కొండ. ఈ కొండ అంతా పగలగొట్టి ఇక్కడ క్షేత్రం అనేది ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ రథం చూసారు కదా, ఈ రథం మనకు ఫస్ట్ ఎంట్రీ అనమాట. మేము ఆల్రెడీ కార్ పార్కింగ్ అనేది అంతా మనకి గుడి లోపల అవుట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కొందరు నడవలేని వాళ్ళు ఉంటారు కదా, స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు వచ్చేసి అక్కడ డైరెక్ట్గా కార్లో వెళ్ళి గుడి అవుట్ సైడ్ నుంచి వచ్చేయచ్చు అనమాట ఈజీగా. అక్కడ ఏం స్టెప్స్ అంటూ ఏముండవు, మామూలుగా నార్మల్గా వాక్ చేసుకుంటూ వచ్చేయచ్చు. మీకు వాక్ కావాలి అనుకుంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ మీరు చూసినట్లయితే ఇక్కడ కార్ దిగేసి ఇక్కడ నుంచి నడుచుకొని వస్తే 108 స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా చూసారు కదా, ఇప్పుడు గుడి బయట అంతా కూడా చూపిస్తున్నాను. ఇంకా కన్స్ట్రక్షన్ రోడ్ అవి కూడా చేస్తూనే ఉన్నారు. ఇంకా ఫుల్గా అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా చూసారు కదా మీరు గుడికి చూసినట్లయితే పెయింటింగ్ కూడా ఇంకా ఏమీ కానీ అవ్వలేదు. కానీ పబ్లిక్ మాత్రం ఫుల్గా ఉన్నారు. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారనమాట టెంపుల్కి. చాలా బాగుంది టెంపుల్ అయితే కూడా, చూడాల్సిన టెంపుల్. ఇప్పుడు ఇది ఇంకా రాను రాను టూరిస్ట్ ప్లేస్ కూడా అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.